కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పట్ల అట్లా అన్యాయాలను ఆయన కూడా అన్యాయం జరిగి న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకదం ఉంటది స్టోరీ చూడాలి. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది. అరే ఈ కడువ నాదా అనా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం. నేను పిలుపునిస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సిందిగా కోరుచున్నా. బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగలేనప్పుడు బాగలేదని చెప్తాం. మేము విజయశాంతి కంబ్యాక్ కాదు, అంతకు మించి ఇక 100 సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసే కన్నా కొంతమంది 100 సినిమాలు ఫ్లాప్ తీస్తాడు, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. ఆగ్రాబాయ్ నువ్వు చెప్తా రివ్యూ చెప్పావా గుండుగా, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. విజయశాంతి వచ్చింది కాళీ పిల్లి అందరు నరుక్కుంటా పోయింది, కాళీ నరుక్కుంటా. ఈ ఏజ్ దాదాపు విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది ఏజ్ తెలియదు. కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ లైవ్ వస్తుంది. ఏం కాదు, ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్, వెంకటేష్ ఒక ఫైట్ చేయడు, వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి ఈయన గుండు పగిలేరా సినిమా మాత్రం, ఈయన గుండు పగిలేరా ఫైట్లు కొడుతుంది కాక ఇట్లా అమ్మా తోడు సినిమా తోపు, అమ్మా తోడు సినిమా తోపు. నిజంగా ఎవరైనా ఈ సినిమాను బాగలేదంటే వాని చెప్పి నాకు కొట్టడానికి టైం లేదు, వాని చెప్పి చూసుకొని వాళ్ళే కొట్టుకోరు, నాకు కొట్టడానికి టైం లేదు. జై పిఎస్పీకే. బాగుంది, సెంటిమెంట్ బాగుంది, మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. విజయశాంతి ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. బింబిసార కన్నా కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇందులో బాగుంది. ఫస్ట్ సాంగ్ డాన్స్ కూడా బాగుంది, ఎన్టీఆర్ కన్నా బాగా వేసాడు డాన్స్. షాకింగ్ అనిపించింది క్లైమాక్స్. బాగుందండి, నేను మళ్ళీ మధ్యాహ్నం కూడా కాంబినేషన్ బాగుంది.